అంతే. కానీ ప్రజల తరఫున ప్రజల నష్టం జరిగినప్పుడు ఆ విషయంలో ఆయన నిలబడండి. మేము ప్రభుత్వాన్ని విత్డ్రా చేసుకోమని అడగట్ల గవర్నమెంట్, మీ ఇష్టం అది. కూటమిలో ఉంటారో బయటకు వస్తారో విత్డ్రా చేసుకుంటారో అది మీ ఇష్టం, మీ రాజకీయ నిర్ణయం. కానీ ప్రజలకు నష్టం, రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు మీరు ఎలా అన్కండిషనల్ అని పేరుతోటి ఎలా మీరు రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడతారని చెప్పి నేను అడుగుతాను. అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో భూముల్ని వీళ్ళకి కేటాయిస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకి. ఇప్పుడు ఇక్కడ పనోరమా హిల్స్లో వైజాగ్ టెక్ పార్క్ పేరుతో 10 కంపెనీలకి దాదాపు ఈ ఉత్సాహ కంపెనీకి పెద్ద వివాదం అయిన తర్వాత దొంగల పాటు 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుగా కోటి లేదా 50 లక్షలకు అమ్ముతున్నామని 6 నెలల తర్వాత ప్రకటనలు చేశారు విమర్శలు వచ్చిన తర్వాత. కానీ ఇంతవరకు ఏ కంపెనీకి ఎంత భూమి ఎంత రేటుకి ఇస్తున్నారో చెప్పలేదు. టాటా టీసీఎస్కి ఫ్రీగా 99 పైసలకి ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం చేశారు. అవి కాకుండా సత్వ కంపెనీకి 20 ఎకరాలు, గుర్సాకు 67 ఎకరాలు, టీసీఎస్కి 25 ఎకరాలు. ఇంతకుముందే అదానీ కంపెనీకి 2017లోనే 240 ఎకరాలు ఇచ్చారు. గత ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది, మళ్ళా ఇచ్చింది, ప్లేస్ మార్చి అదానీ కోరిక మీదే. మాకు ఈ స్థలం వద్దని అదాని అడిగితే మళ్ళీ ఇంకో చోట ఇచ్చారు. 274 ఎకరాలు 274 ఎకరాలు అదానికి ఇచ్చారు. మంచి మధురవాడ దగ్గర